హైదరాబాద్ మియాపూర్కు సంబంధించి మియాపూర్లో విషాదం చోటు చేసుకుంది. తెరిచి ఉన్న మ్యాన్ హోల్లో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. హఫీజ్పేట్ ప్రేమ్నగర్ వాసి బాలయ్య అతను గుర్తించారు. ఆయన ఫోటో ఇస్తున్నాం. ఈయనే బాలయ్య, హఫీజ్పేట్ ప్రేమ్నగర్లో ఉంటాడు. సో ఈయన కోసం ఇప్పుడు హైడ్రా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు, సహాయక చర్యల్ని పరిశీలిస్తున్నారు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. మియాపూర్లోని వైశాలినగర్ అండర్ పాస్ దగ్గర నాలా మరమ్మతులు చేస్తున్న టైంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే బాలయ్య నాలలో పడి గల్లంతయ్యాడని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సైబరాబాద్ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే గాంధీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యల్ని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాల్ని అధికారులు సహాయక బృందాల్ని అడిగి తెలుసుకున్నారు. గాలింపు చర్యల్ని వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. అక్కడ పనులు జరుగుతున్నట్టు కూడా నిలువెత్తు బోర్డులు పెట్టడం కూడా జరిగింది. అయినప్పటికీ దురదృష్టవశాత్తు జరగటం బాధాకరం. అయినా కూడా ప్రజలందరికీ కూడా ఈ భారీ వర్షాలు పడి అన్ని ప్రాంతాల వాటరు ఆ రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గరికి వస్తాయి. ఇటు వివేకానంద నగర్ కానీ, ఇటు ప్రేమ్ నగర్ కానీ, మార్తాడ్ నగర్ కానీ, రాఘవేంద్ర, రాజరాజేశ్వరి, అలాగే మై హోమ్, సెంట్రల్ పార్క్, టోటల్ ఏరియా వాటర్ అక్కడికి వస్తుంది. అంత ప్రెజర్ వస్తుంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 2-3 రోజులు భారీ వర్షాలు పడవచ్చు అని చెప్పి వాతావరణ సూచన కూడా టీవీల ద్వారా అన్నింటిలో కూడా వస్తూ ఉంది. ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. దయచేసి నిషేధిత ప్రాంతం కింద కూడా బోర్డు పెట్టారు, అవన్నీ చూసుకొని నడవాలా. ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. చర్యలు తీసుకున్నప్పటికీ కూడా జరిగింది కాబట్టి ఇంకా మరిన్ని జాగ్రత్తలు తీసుకొని ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతాం.